సిట్తో దర్యాప్తు చేయించాలంది. డీజీపీ సీఎస్ని పిలిచి ప్రత్యేకంగా సమావేశమైంది కేంద్ర ఎన్నికల సంఘం. పల్నాడు, అనంతపురం ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించింది. అటు పల్నాడు, అనంతపురం, తిరుపతి ఈ జిల్లాల్లో 12 మంది ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించింది. 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ సీఎస్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం ఈ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. న్యూస్ రూమ్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్. చెప్పండి, మొదటి నుంచి చూసాం ఆ రోజు మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతం నుంచి ఎక్కడెక్కడ హింసాత్మక ఘటనలు ఎంత దారుణంగా జరిగాయనేది, పోలీసులు ప్రేక్షక పాత్ర ఎలా పోషించారనేది కూడా చూసాం. ప్రస్తుతం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం చూస్తున్నాం మనం. డెఫినెట్గా బిందు, ఒక పెద్ద బ్రేకింగ్గా మనం దీన్ని చూడాలి. ఎలక్షన్ కమిషన్ మొత్తం ఎలక్షన్ అనేటువంటిది హ్యాండిల్ చేస్తుంది, అధికారుల బదిలీ చూసింది. ఎవరైతే ఇప్పుడు 2 ఎస్పీలు ఉన్నారో, పల్నాడు ఎస్పీ అదేవిధంగా అనంతపురం ఎస్పీలు ఉన్నారో, వీళ్ళకి సంబంధించి వీళ్ళు వచ్చిన తర్వాతనే హింస జరిగిందనేటువంటిది వైఎస్ఆర్సీపీ ముందు నుంచి చెప్తుంది. ఈరోజు గవర్నర్ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ ఉన్నారో అతను పూర్తిగా వన్ సైడెడ్గా పనిచేశారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. ముఖ్యంగా చాలామంది వైఎస్ఆర్సీపీ నేతల మీద, అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఆయన కనీసము అక్కడికి పోలీసులు పంపలేదు. కావాలని కొంతమంది అఫీషియల్, దాదాపు 12 మంది సబార్డినేట్స్, ఎవరైతే ఎస్పీల కింద పనిచేసేటువంటి డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లు, సిఐలు, ఎస్ఐలు ఉన్నారో 12 మంది సస్పెన్షన్ కూడా ఇక్కడ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఒక నివేదిక ఇచ్చారు ఈ మొత్తం అల్లర్లకు సంబంధించి. ఆ తర్వాత ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తున్నాం. పల్నాడు ఎస్పీ వ్యవహారం అనేటువంటిది గత 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. దాడులు జరుగుతున్నప్పటికీ కనీసం ఆయన ఎక్కడ కూడా అక్కడ మనిషిని పంపించకపోవడము, ఫోర్సెస్ని పంపించకపోవడము, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పూర్తిగా వ్యవహరించడం అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈరోజు ఎన్నికల సంఘము హోంశాఖతో మాట్లాడిన తర్వాత ఆయనను సస్పెండ్ చేస్తూ ఒక రికమెండేషన్ ఇచ్చింది. దీంతో పాటు మనం చూడొచ్చు, తిరుపతి కలెక్టర్ను, తిరుపతికి సంబంధించిన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరైతే పల్నాడు కలెక్టర్ ఉన్నారో ఆయనను కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘం ఏదైతే పూర్తిగా ఎలక్షన్ బాధ్యతలు చూస్తున్న సమయంలో తప్పుడు ఫిర్యాదులు చేసి ఎక్కడైతే అధికారులు పనిచేస్తున్నారో వాళ్ళపైన వేటు వేయించి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా పోస్టింగ్లు తీసుకున్నటువంటి ఎస్ఐలు, సిఐలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ ద్వారా ఇది మొత్తం చేయించింది అనేటువంటిది బయటపడుతుంది. కావాలని తెలుగుదేశం పార్టీ తప్పుడు ఫిర్యాదులు చేయించి తమకు అనుకూలమైనటువంటి అధికారులను ఆ పోస్టింగ్లో వచ్చేటట్టు చేసి ఒక విధంగా ఈ మొత్తం దాడులకు ఒక విధంగా ప్లాన్ చేసింది అనేటువంటిది బయటపడుతోంది. గత 2 రోజుల నుంచి ఎవరైతే దళితులు, బీసీలు, మైనార్టీలు ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఏకంగా ఈరోజు మనం చూసాం తాడిపత్రికి సంబంధించినటువంటి సంఘటనలో అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులు వెళ్ళి సీసీటీవీ ఏదైతుందో దాన్ని పగలగొడుతున్నటువంటి విజువల్స్ వచ్చాయి. పోలీసులు డైరెక్ట్గా సీసీటీవీని పగలగొడుతున్నారు. అంటే ఏ విధంగా పోలీసులను కొంతమంది వాడుకున్నారు, తమకు అనుకూలమైనటువంటి ఆఫీసర్స్ని అక్కడ పెట్టి వాడుకున్నారనేటువంటి స్పష్టమవుతోంది. ఈరోజు ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుట్రలో భాగంగానే ఈ అధికారులు పూర్తిగా వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారనేటువంటిది అర్థమవుతోంది. బిందు, రైట్, మీరు చెప్పినట్టుగా ఇస్మాయిల్, ఎవరైతే బదిలీ చేశారో వాళ్ళ ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. అట్ ది సేమ్ టైం కరెక్ట్గా పోలింగ్ జరుగుతున్న టైంలో కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు చూసాం. క్యూలో ఉన్న వాళ్ళని బెదిరించడం చూసాం చాలా చోట్ల. వాళ్ళందరూ కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్లు కూడా చూసాం. అటు తాడిపత్రి కానివ్వండి, ఇటు పల్నాడు ప్రాంతాల్లో కానివ్వండి, చాలా చోట్ల. బట్ డెఫినెట్గా ఎవరైతే చాలా కాలంగా, ముఖ్యంగా గతంలో ఎన్నికలకు సంబంధించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు ఎవరైతే అధికారులు డిప్లాయిడ్ ఉన్నారో చాలా చోట్ల వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు. అక్కడెక్కడ గొడవలు జరగలేదు. ఎక్కడైతే కొంతమంది అధికారుల పైన, ముఖ్యంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని వాళ్ళపైన వేటు వేయించి వాళ్ళను బదిలీ చేసి వాళ్ళను వేరే పోస్టింగ్ ఇప్పించి అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా కొంతమంది అధికారులు వచ్చారో అక్కడే గొడవలు జరిగాయి. ముఖ్యంగా పల్నాడు అనేటువంటిది నేను క్లియర్గా చెప్తున్నాను. మాచర్ల కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, గుర్జాల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, ఈ చోట్ల ఏదైతే దాడులు జరిగిందో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది గుండాలతో కలిసి ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి చిన్న పాపం వాళ్ళ ఆటోలు, వాళ్ళ కూలర్లు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చిన్న టీవీలు మొత్తం ధ్వంసం చేసి వాళ్ళు ఇంట్లోంచి పారిపోయే విధంగా చేసి, మగవాళ్ళు అయితే 2-3 రోజులుగా వాళ్ళు పంట పొలాల్లో ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఎక్కడ కూడా వాళ్ళకి రక్షణ ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అతను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కొద్దిసేపటి క్రితం
గవర్నర్స్ కలిసినటువంటి బొత్స సత్యనారాయణ అదేవిధంగా పేర్నాని లాంటి వాళ్ళు డైరెక్ట్గా మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి సిచ్యువేషన్. సో పోలీసులు ఎవరైతే తమకు అనుకూలమైనటువంటి 2-3 పోలీస్ అధికారుల్ని ఒక ఏరియాలో పెట్టుకొని వాళ్ళ ద్వారా మొత్తం తమకు అనుకూలమైనటువంటి వర్గాన్ని రౌడీ ముక్కలు రెచ్చిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది. బట్ రెండో విషయం కూడా మనం చూడాలి, ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి సమయంలో ఎక్కడైతే కొత్తగా ఎస్పీలను తీసుకొస్తున్నటువంటి సమయంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా గట్టిగా ఎందుకు చూడలేదు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తుంది. కావాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేసి ముఖ్యంగా దళితులు పేదల మీద ఈ దాడులు జరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించుకొని మరీ జరుగుతున్నటువంటి హింస మీద ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీజీపీ సిఎస్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా ఎన్నికల సంఘం ఎవరైతే అధికారుల్ని నియమించిందో ఆ అధికారులను ఈరోజు సస్పెండ్ చేయడం కావచ్చు, లేకుంటే ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు కనిపిస్తుంది. కేవలం 2 ఎస్పీల సస్పెన్షన్ మాత్రమే కాదు, ఒక కలెక్టర్ ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ మాత్రమే కాదు, 12 మంది సీనియర్ సబార్డినేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ వేట్ పడింది. ఈ మొత్తం ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎన్నికల రోజు నుంచి జరుగుతున్నటువంటి హింస పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని, అదేవిధంగా ఐపీసీ సెక్షన్స్ పెట్టాలనేటువంటిది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం చెప్పింది. సో ఎవరైతే అధికారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి నాయకులకు అనుకూలంగా పనిచేశారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ మీద విచారణ జరగబోతోంది, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టబోతున్నారు, డెఫినెట్గా విచారణ జరగబోతోంది. అట్ ద సేమ్ టైం ఐపీసీ సెక్షన్స్ పెట్టాలని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఒక విధంగా ఒక హింస చేయడానికి తెలుగుదేశం పార్టీ వేసినటువంటి కుట్రలో భాగంగా 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి హింస చూస్తున్నాం. ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ స్ట్రిక్ట్ యాక్షన్ వల్ల ఇప్పటికైనా పూర్తిగా ఆ ప్రాంతంలో శాంతి వస్తుందనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఆశ అందరికి కనిపిస్తున్నాయి. బిందు కానీ ఇస్మాయిల్, ఈసీ ఛార్జ్ తీసుకున్న తర్వాతే ఈ బదిలీలు ఇవన్నీ కూడా జరిగాయి అనేది కూడా ఇక్కడ ఒక కీలకమైన పాయింట్. డెఫినెట్గా ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు ముఖ్యంగా అనంతపురం కావచ్చు, పల్నాడు కావచ్చు, లేకుంటే చిత్తూరు కావచ్చు, ఈ ప్రాంత తిరుపతిలో కావచ్చు, ఈ ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఎవరైతే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, కొంతమంది ప్రభుత్వం వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిందని వాళ్ళ మీద ఎక్కడ వాళ్ళపైన ఇప్పటి వరకు ఎటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగలేదు, ఇప్పటి వరకు వాళ్ళు సస్పెండ్ కాలేదు, ఇప్పటి వరకు బదిలీ కాలేదు, వేటు పడలేదు. అటువంటి క్లీన్ చిట్ ఉన్నటువంటి చాలామంది ఆఫీసర్స్ మీద ఈవెన్ పురంధరేశ్వరి లాంటి వ్యక్తులైతే ఒక పెద్ద లిస్టే తయారు చేశారు. ఈ వ్యక్తులు పూర్తిగా పూర్తిగా అవినీతి పరులు వీళ్ళు ఇదని చెప్పేసి వాళ్ళ ప్లేస్లో ఏ అధికారి కావాలనేది కూడా పురంధరేశ్వరి ఒక లిస్టు రాసి ఇవ్వడం. ఆమె బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఎలక్షన్ కమిషన్ని ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి ఇందులో ఫలానా అధికారి జిల్లాలో ఉండకూడదు, ఇంకో కొంతమంది అధికారులను అయితే వేరే రాష్ట్రాలకు పంపించేసేయాలి, వాళ్ళు ఈ రాష్ట్రంలో కూడా ఉండకూడదు అనేటువంటి ఒక రిపోర్ట్ పురంధరేశ్వరి ఇవ్వడము, దానికి అనుగుణంగా వాళ్ళు చెప్పినటువంటి పేర్లు ఏ స్టేషన్లో ఏ అధికారి ఉండాలి, ఏ జిల్లాకు ఎవరి ఎస్పీగా ఉండాలి అనేటువంటి రికమెండేషన్ డైరెక్ట్గా చేసేయడము, ఆ డాక్యుమెంట్ లీక్ అయినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసినాం. పురంధరేశ్వరి ఇచ్చినటువంటి చాలా మందికి పోస్టింగ్లు వచ్చాయి. ఈ మొత్తం డీజీపీ నుంచి మొదలు పెడితే ఈవెన్ లాస్ట్ మినిట్ ఎలక్షన్ రోజు కూడా కొంతమంది అధికారుల్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి, జిల్లా స్థాయి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి పేపర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఏ విధంగా ఒక శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూను పూర్తిగా డిస్రప్ట్ చేసేటువంటి ప్రయత్నం, ఒక విధంగా ఎన్నికల సంఘాన్ని బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేటువంటి ఒక కుట్రతోని తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ చాలామంది అధికారులపైన వేటు పడే విధంగా లేకుంటే వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసే విధంగా చర్యలు తీసుకొని ఆ తర్వాత తమకు అనుకూలమైనటువంటి ఆఫీసర్స్ని కొన్ని జిల్లాల్లో పెట్టుకొని అక్కడ ఒక అరాచకాన్ని 2-3 రోజుల నుంచి జరిగినటువంటి తీరును ముఖ్యంగా పేదలు, దళితులు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారో వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం, ఈవెన్ తాడిపత్రి లాంటి చోట ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పగలగొడుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఒక పోలీసు ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ పగలగొట్టాల్సినటువంటి అవసరం ఏంటిది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు లేదు, ఎలక్షన్ టైం, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, కొంతమంది అధికారులు మన చేతుల్లో ఉన్నారని ఒక ఇష్టారాజ్యంగా చేసేటువంటి ఒక కుట్ర జరిగింది. ఎన్నికల సంఘం దీని మీద చాలా సీరియస్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. పల్నాడు అదేవిధంగా అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్, ఐపీఎస్ స్థాయి అధికారులమైన సస్పెన్షన్ వేటు వేయడం అనేటువంటిది చాలా పెద్ద నిర్ణయంగా మనం చూడాలి. అదేవిధంగా పల్నాడు కలెక్టర్ని బదిలీ చేసింది, అదేవిధంగా తిరుపతి కలెక్టర్ని బదిలీ చేసింది, 19 మంది సబార్డినేట్ ఆఫీసర్స్ మీద సస్పెన్షన్ వేటేసింది, ఒక
ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయమని చెప్పింది. సిట్ కూడా వేయమంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, అప్రోప్రియేట్ ఐపీసీ సెక్షన్స్ వీళ్ళ మీద పెట్టాలి అనేటువంటి చెప్పింది. ఇప్పటికైతే ఒక 25 సిఏపిఎఫ్ బలగాలను ఇక్కడ పెట్టేందుకు హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఒక 25 సిఏపి బలగాలు ఇక్కడ తెప్పించేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఒక ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నటువంటిది 2019 నుంచి 2024 వరకు ఎక్కడ ఒక హింస జరగలేదు. ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కడైతే తమకు అనుకూలంగా ఓటు పడలేదు, ఎక్కడైతే ఓడిపోతున్నాము అనేటువంటి పూర్తి ఫ్రస్ట్రేషన్ ఉందో, ఓవరాల్గా ఓటమిని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో చేసినటువంటి దాడులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు వాళ్ళకు కొమ్ము కాసారనేటువంటిది కూడా ఈ సస్పెన్షన్ల వల్ల మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది బిందు. సో ఈ పోలీస్ అబ్జర్వర్ సంగతి ఏంటి ఇస్మాయిల్? అంటే ఆయన పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఒక పార్టీ ఇచ్చిన దీనికి పార్టీకి మీరు ఎట్లా వెళ్తారో అనేది కూడా ఒక క్వశ్చన్. బట్ డెఫినెట్గా దీనికి సంబంధించి ఇప్పటికే డీజీపీ అదేవిధంగా సిఎస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఇద్దరు జిల్లా ఎస్పీల సస్పెన్షన్ కావచ్చు, ఒక కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ ట్రాన్స్ఫరు, మిగిలిన 12 మంది సబార్డినేట్స్కి సంబంధించినటువంటి సస్పెన్షన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రస్తుత డీజీపీ అదేవిధంగా సిఎస్ ఢిల్లీకి వెళ్ళి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇవన్నీ చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. బట్ డెఫినెట్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎవరైతే పోలీస్ అబ్జర్వర్ ఉన్నారో ఆయన మీద ఈరోజు డెఫినెట్గా ఒక ఫిర్యాదు చేసింది, గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఎన్నికల సంఘం వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. సో డెఫినెట్గా కొంతమంది అధికారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో ఉన్నటువంటి నెక్సస్ ద్వారా ఇదంతా చేయించారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమన్నటువంటి స్పష్టమవుతుంది. పల్నాడులో ముఖ్యంగా గురిజాల అదేవిధంగా మాచర్లకు సంబంధించినటువంటి వాళ్ళలో చాలామంది పేదవాళ్ళ మీద దాడులు చేసి మీరు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనేటువంటి నెపంతో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు కొంతమంది అయితే ఇంకా పంట పొలాల్లో ఉంటున్నారు, కొంతమంది గుళ్ళో తలదాచుకున్నారు, కొంతమంది మనం చూడొచ్చు నా కాసు మహేష్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అటు గురిజాలకు సంబంధించి ఏదైతే మాచర్లకు సంబంధించి పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, సత్తెనపల్లికి సంబంధించి అదే అంబటి రాంబాబు కావచ్చు, గురిజాలకు సంబంధించి కాసు మహేష్ రెడ్డి, వీళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేయడం, ఎన్నికల రోజు మధ్యాహ్నం నుంచి వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయడము, వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా చూడడము, కానీ అవతల హింసకు పాల్పడుతున్న వాళ్ళను పూర్తిగా యథావిధంగా యథేచ్ఛగా తిరిగేటువంటి ఒక ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో పూర్తిగా ఒకవైపు ఎలక్షన్ చేసేటువంటి ఒక కుట్ర జరిగిందనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. కనీసం ఫోన్ లేపలేదు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు ఫోన్ చేసినా కానీ రియాక్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఒక కుట్రలో భాగంగా ఇదంతా జరిగిందనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పల్నాడులో గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి హింసకు సంబంధించినటువంటి దృశ్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడొచ్చు. చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సామాన్య ఓటర్లు సానుభూతి పట్ల తలలు పగిలిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బట్ ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ కొంత ఆలస్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది. అదేవిధంగా మనం చూడొచ్చు అనంతపురంకి సంబంధించిన జిల్లా ఎస్పీ కూడా, ముఖ్యంగా అనంతపురంలో తాడిపత్రిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూసినా కానీ మనకు చాలా స్పష్టంగా అర్థం. కొంతమంది పోలీసులు డైరెక్ట్గా హింసలో పాల్గొన్నటువంటి దృశ్యాలు వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా దీని మీద సీరియస్ యాక్షన్ అనేటువంటిది ఇప్పటికైనా వచ్చింది. బట్ ఇకపైన ఈ హింసకు పులి స్టాప్ పడుతుందా, చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రకు ఇప్పుడైనా పులి స్టాప్ పడుతుందా చూడాలి. ఎందుకంటే ఒక శాంతి భద్రతల ఇష్యూ లేనటువంటి రాష్ట్రంలో కుట్ర చేసి హింస చేసేటువంటి ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి జరిగింది. 3 రోజుల నుంచి వాళ్ళు సక్సెస్ అయ్యారు. బట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కనీసం ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఒకరిద్దరు ఆఫీసర్లు కనీసం ఇప్పటికైనా తగ్గుతారా, లేదంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనేటువంటి చూడాలి. ఓకే ఇస్మాయిల్.